హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. పొద్దున్నే టిఫిన్లు చేయాల్సినప్పుడు చాలా హడావుడిగా ఉన్నప్పుడు చిటికలో అయిపోయే బొంబే చట్నీని చేసుకుంటే మనకి టైమ్ సేవ్ అవుతుంది. అలాగే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. బ్యాచిలర్స్కి, వర్కింగ్ విమెన్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఎలాగో చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత చిటికెడు ఆవాలు, జీలకర్ర, చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలు కోసుకోవడం, అలాగే 6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని చక్కగా వాటిని ఫ్రై అవనివ్వాలి. అయితే బొంబే చట్నీకి మెయిన్గా కరివేపాకు అన్నది ఇంపార్టెంట్ అండి. ఈ కరివేపాకు మంచి ఫ్లేవర్ని అలాగే టేస్ట్ని యాడ్ చేస్తుంది. సో మీకు వీలైతే మాత్రం స్కిప్ చేయకుండా ఉండడానికి చూడండి. బాగా నూనెలో కరివేపాకు, ఈ అల్లం ముక్కలు బాగా వేపుకున్న తర్వాత ఎప్పుడైతే పట్పట్లాడతాయో ఆవాలు, జీలకర్ర, అప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడుగ్గా కోసుకొని అలాగే 6 పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయని వేసుకొని మీరు బాగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రానక్కర్లేదు ఇక్కడ ఉల్లిపాయలు. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాలని ముక్కగా కట్ చేసుకొని చక్కగా ఇలాగా కలుపుకోవాలి. టమాటాలు స్మూత్గా, సాఫ్ట్గా అయితే చాలండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ పసుపు వేసుకోవాలి. పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పసుపు వేసుకుంటే మనకి ఆ పసుపు వాసన, అదే టేస్ట్ డామినేట్ చేస్తుంది. అలా కాకుండా పసుపు మీరు లైట్గానే వేసుకోవాలి. ఒక్కసారి బాగా పసుపుని తిప్పుకున్న తర్వాత పావు తక్కువ 2 గ్లాసులు పెద్ద గ్లాసుతో నీళ్లు వేసుకొని ఉడుకు రానివ్వాలి. ఉప్మాకి ఎలాగైతే మనం ఉడుకు రానిస్తామో అలాగా ఉడుకు రానివ్వాలి ఆ నీళ్ళని. ఈలోపు మనం ఏం చేయాలంటే 2.5 టేబుల్ స్పూన్లు శనగపిండిని వేసుకొని నీళ్లు వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మనం దాన్ని చక్కగా పేస్ట్ లాగా, స్మూత్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగా చక్కగా పేస్ట్ లాగా తయారైపోయిన తర్వాత ఆల్రెడీ ఉడుకొచ్చేసింది కాబట్టి వెనకాతలు చూడండి. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నానండి. బాగా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఉప్పు మనకి రుచికి సరిపడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇంకా మీకు చూడండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలిసిపోయిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కొంచెం శనగపిండిని వేసుకుంటూ, ఒక చేత్తో శనగపిండి వేసుకుంటూ ఇంకో చేత్తోని మనం తిప్పుతూ ఉండాలి. లేకపోతే గడ్డ కట్టేసి గట్టిగా అయిపోయి ముద్దలుగా అయిపోతుంది. అది చూసుకోండి. సో ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకొని చక్కగా ఒకసారి తిప్పుకున్న తర్వాత చూడండి, గరిటికి అంటుకోకుండా చక్కగా థిక్గా ఉంటుంది. మామూలుగా అయితే నీరుగా కనిపిస్తారు కదా. సో అంతేనండి. ఇలా ఒక ఉడుకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వేడి ఇడ్లీలతో కానీ దోశలతో కానీ మీరు బొంబే చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. ఇడ్లీతో అయితే బెస్ట్ సర్వ్డ్ బొంబే చట్నీ అండి. అంతేనండి, చాలా ఈజీగా, సింపుల్గా అయిపోయింది కదా. సో మీకు టైం లేనప్పుడు, హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.